ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆర్డీఓ అశోక్ రెడ్డి గారిని నల్లగొండ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ కత్తి డేవిడ్ రాజ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరియు వారి యొక్క సభ్యులు ఆ యొక్క టీం సభ్యులతోటి ఈరోజు వీళ్ళందరితో పాటు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు మన జిల్లా కలెక్టర్ గారిని కూడా సైలెంట్లో పెట్టి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము. నాగార్జున సాగర్లో ఏదో ఒక చిన్న మీటింగ్ ఉందని వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఇవాళ రేపు ఎల్లుండో కూడా తప్పకుండా వారిని కలవడం జరుగుతుంది. అదే రీతిగా మన యొక్క నల్లగొండ క్రైస్తవుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా ఏ రోజు ఎవరు ఈ యొక్క క్రైస్తవుల శ్మశాన వాటిక గురించి ఈ యొక్క స్థలం ఎక్కడైతే చనిపోతే ఎక్కడ పెట్టాలో ఎక్కడ స్థలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి నల్గొండ క్రైస్తవులకి ఏ రోజు నల్గొండ క్రైస్తవులు కొంతమంది పెద్దలకి ఎప్పుడు ఆలోచన లేక రాక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో మన యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి పాస్టర్ కత్తి డేవిడ్ రాజ్ ప్రెసిడెంట్ గారు మరి సెక్రటరీ మరియు ట్రెజరర్ ఆ టీం వారితో కలిసి ఈ యొక్క నల్గొండ క్రైస్తవుల కోసం సమాధులు స్థలం కావాలని చెప్పేసి మంత్రి గారిని కోరడం జరిగింది. గతంలో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అందుని బట్టి మంత్రి గారు కూడా మంచి స్పందించి తప్పకుండా మీకు 5 ఎకరాలు 10 ఎకరాల వరకు మీకు ఏర్పాటు చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. సో దానికి భాగంగా మంత్రి గారి తరఫున మంత్రి గారు ఎప్పుడు కూడా మనకి సహకారం చేస్తూ ఉన్నారు. అదే రీతిగా వారి ముఖ్య అంచెలైనటువంటి బురి శ్రీనివాస్ రెడ్డి మేయర్ గారే కావచ్చు, గుమ్మల్ మోహన్ రెడ్డి గారు కావచ్చు, పట్టణ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు కూడా సహకరిస్తూ వారు మనకి సలహాలు సూచనలు ఇస్తూ కూడా ఇటన్నిటి విషయంలో మనకి వారు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనకి 9/9/2024 రోజున మనకి అలైనేషన్ శేషమ్మగూడెం 486, 487 2 acres 10 గుంటాస్ AMRSLBC ఎక్వైర్డ్ ల్యాండ్ కోసం మనము ఆ మంత్రి గారిని కోరడం జరిగింది. అందుని బట్టి వారు చేసినటువంటి ఎండార్స్మెంట్లో కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి రాశారు, ఎంఆర్ఓకి రాశారు, ఆర్డీఓకి రాశారు. వాళ్ళందరి రిపోర్ట్స్ మేరకు తిరిగి మరలా ఆ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా మరలా ఎస్సీకి, సిఈకి, డిఈకి, ఈఈకి, ఏఈకి వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత మరలా హైదరాబాద్కి రావడం ఇవన్నీ లాస్ట్ మూమెంట్ ఇంకా ఎడ్జ్లో ఉండి ఈ యొక్క ల్యాండ్ అలాట్మెంట్ అయిపోద్ది అనేటటువంటి భావనలో ఉన్నప్పుడు ఆ నల్గొండ క్రైస్తవులు అయినటువంటి కొంతమంది పెద్దలు వారు ఈ యొక్క ల్యాండ్ అలాట్మెంట్ అయితే ఎక్కడైతే వీళ్ళకి ఈ యొక్క ఫెలోషిప్కి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలియక వాళ్ళు కొంతమంది కలిసి కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క అవగాహన లేక వాళ్ళు మరలా మా క్రైస్తవులకు ల్యాండ్ కావాలని 30 years 40 years నుంచి ఏ రోజు వాళ్ళకి ఆలోచన అయినటువంటి పెద్దలు ఈ యొక్క ల్యాండ్ కావాలని మరలా అలాట్మెంట్ అయ్యేటటువంటి ల్యాండ్ని అడ్డుపడటానికో మరి దేనికో తెలుసో తెలియకనో వాళ్ళు పోయి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అందును బట్టి వీళ్ళే క్రైస్తవులు అనుకొని వీళ్ళే క్రైస్తవ పెద్దలు అనుకొని వాళ్ళని బట్టి ఆ యొక్క కొత్తపల్లి సర్వే నెంబర్ 130 ఆల్రెడీ అసైన్మెంట్ అయిపోయింది. అది కొంచెం డిస్ప్యూట్లో ఉంది. అది కొంచెం ల్యాండ్ మనకి అక్కడ కొంచెం రాకీ ఏరియా ఉంది, అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి. వాస్తవానికి క్రైస్తవుల సమాధులు పెట్టాలంటే కనీసం ఒక 4-5 feet లోపలికి తవ్వాల్సి వస్తుంది. అట్లాంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ అది మన యొక్క క్రైస్తవత్వంలో బాడీస్ని కాల్చే అవకాశం ఉండదు, బొందబెట్టాలి. కాబట్టి అటువంటి ప్లేస్ మనకి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ రాకీ ఏరియాను కోరుకొని అందులో 3 acres ల్యాండ్ని వారు తెలుసో తెలియకో అలాట్మెంట్ తీసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ ల్యాండ్లో పొజిషన్ పైకి వెళ్ళడానికి ఆ గ్రామస్తులు ఒప్పుకోలేదు. వీళ్ళు వెళ్ళడము, వాళ్ళు వద్దనడము, ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అనేక రకాలుగా వారికి హెచ్చరించడం చెప్పడం కూడా జరిగిందంట. ఆ తర్వాత తీరగా వీళ్ళు ఎవరైతే పెద్దలు అనుకొని తిరుగుతున్నారో వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అలాట్మెంట్ అయినటువంటి పేపర్ని ఇలాంటి అలాట్మెంట్ ఈ విధంగా కలెక్టర్ గారు కానీ, తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓస్ కానీ మాకు అలాట్మెంట్ కావచ్చేటటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఈ పేపర్స్ అన్నీ కూడా ఈ కలెక్టర్ గారు రాసిన లెటర్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి లెటర్ని పట్టుకొని మాకు అలాట్మెంట్ అయింది అని చెప్పేసి కొంతమంది పెద్దలు సంఘానికి ఒక 10,000, ఇంటికి ఒక 10,000, చర్చికి ఒక 10,000 అని
ఇష్టానుసారంగా రాళ్ళను సాఫ్ చేయాలి, కడీలు వేసుకోవాలి, ఇది వేసుకోవాలి అని చెప్పేసి రకరకాలుగా డబ్బులు వసూలు చేసినట్లుగా మేము విన్నాం. అది ఆ యొక్క విషయాన్ని మేమైతే చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆ యొక్క ల్యాండ్లో ఇంతవరకు కడి వేసింది లేదు, సాఫ్ చేసింది లేదు. అలాంటి ల్యాండ్లో నల్లగొండ క్రైస్తవులను మభ్యపెట్టి మేము ₹1 తీసుకోలేదు. ఎక్కడ ఇవన్నీ పేపర్స్, ఇన్ని పేపర్స్ చేసినాము, లాస్ట్ అలాట్మెంట్ దగ్గరకు వచ్చినా కూడా ఎక్కడ మేము ₹1 తీసుకోలేదు ఎవరికి. మేము జేబులో నుంచి ₹10 పెట్టినాం. అలాంటి పరిస్థితుల్లో మేము ఇంత కష్టపడి చేసినా కూడా మరి కొంతమంది తెలిసి తెలియకనో ఆ యొక్క ల్యాండ్ గురించి డబ్బులు వసూలు చేయడం కూడా బాధ అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ప్రయత్నం చేసి SLBC ల్యాండ్ కానీ, ఈ కొత్తపల్లి 130 సర్వే నెంబర్ ల్యాండ్ కానీ, ఇది కూడా వారికి వచ్చేటటువంటి అవకాశం కూడా లేదని చెప్పి ఇప్పుడు ఆర్డీఓ గారు తెలియపరిచారు. సో ఈ యొక్క విషయాన్ని తెలియపరిస్తే మేము అన్నాము, సార్ ఇంకా ఎక్కడైనా ఇవ్వండి, నల్లగొండలో ఈ చర్చ్ ఆ చర్చ్ అని కాదు సార్, మేము పోరాటం చేసేది నల్లగొండ ప్రతి క్రైస్తవుల గురించి పోరాటం చేస్తాం. మా ఫెలోషిప్ ఉంది. ప్రతి క్రైస్తవులకి మేము చనిపోతే 100% మాకు ఒక శ్మశాన వాటిక కావాలి. మాకు లేదు. మా గవర్నమెంట్ వారు తప్పకుండా మాకు మంత్రి గారు మాట ఇచ్చారు, మంత్రి గారు తప్పకుండా చేస్తారని, సహాయం చేస్తారని మాట ఇచ్చారు. కాబట్టి మంత్రి గారి మాటను కూడా వారు తీసేసి, వారు మంత్రి గారి మాటను కూడా లెక్క చేయకుండా, వారు సొంతంగా వారు మంత్రి గారికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా వారు సొంతంగా తిరుగుతూ వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కాబట్టి మేము తప్పకుండా మాకున్నటువంటి మంత్రి గారు కావచ్చు, గుమ్మల్ మోహన్ రెడ్డి గారు కావచ్చు, బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు తప్పకుండా మాకు సహాయం చేస్తున్నారు. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ కాకపోయినా, ఆ ల్యాండ్ కాకపోయినా, ఇంకొక వేరే ల్యాండ్ అయినా సరే వాళ్ళు అలాట్మెంట్ చేపించిస్తారని చెప్పి మేము తప్పకుండా నమ్ముతున్నాం. మేము నమ్ముతున్నటువంటి దేవుని మీద విశ్వసిస్తూ తప్పకుండా వారు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ మేము తప్పకుండా ఈ యొక్క పోరాటంలో, మా యొక్క ఆరాటంలో తప్పకుండా ఆ యొక్క ల్యాండ్ని మేము సాధించుకుంటామని దేవుని దయ వలన, తప్పకుండా మంత్రి గారి దయ వలన, అదే రీతిగా ఇక లోకల్ నాయకుల ద్వారా తప్పకుండా మాకు ఈ ల్యాండ్ అతి త్వరలో ₹1 కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తొందరపడి కూడా ఎవరు కూడా, ఏ చర్చెస్ వాళ్ళు కూడా, ఏ చర్చి వాళ్ళు, ఏ సంఘస్థులు, ఏ యొక్క గృహస్థులు కూడా, ఆ క్రైస్తవులు కూడా ఎవరికి ₹1 ఇవ్వకండి. వాళ్ళు ఇచ్చినా కూడా మీరు వాటిని వాపస్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఖర్చు కావట్లేదు మనకి. మన మంత్రి గారు సాయం చేస్తున్నారు, లోకల్ లీడర్ సాయం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ మీరు ₹1 ఇవ్వకండి. ఒకళ్ళు ఇచ్చినా కూడా మీరు దాన్ని తప్పకుండా వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమే ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా మా యొక్క మాటల్ని విన్న తర్వాత తప్పకుండా మీరు కూడా ఈ యొక్క సమస్య నిమిత్తము, ఈ యొక్క విషయం తప్పకుండా మీరందరూ కూడా కలిసి రావాలని, కలిసి వచ్చి మీరందరూ కూడా మాకు సహకరించాలని, ఈ యొక్క ల్యాండ్ పోరాటంలో అందరం కలిసి తప్పకుండా ఈ యొక్క ల్యాండ్ సాధించుకునేంత వరకు తప్పకుండా ఆర్డీఓ గారు కూడా తప్పకుండా మంచి సహకారం చేస్తున్నారు. అటు ఎంఆర్ఓ గారు, అటు కలెక్టర్ గారు అందరూ కూడా సహకారం చేస్తారు. వాళ్ళందరూ అధికారుల ద్వారా అతి త్వరలో ఈ ల్యాండ్ కాకుండా, ఆ ల్యాండ్ కాకుండా కూడా, ఇటు SLBC ల్యాండ్ కాకుండా, అటు కొత్తపల్లి ల్యాండ్ కాకుండా కూడా మనకు తప్పకుండా అది కాదు అని వాళ్ళు నిర్ధారించారు. ఇది కాదు, అది కాదని వాళ్ళు నిర్ధారించారు. కొత్త ల్యాండ్ కోసం కూడా చూస్తున్నామని చెప్పినారు. అటు మన కార్పొరేటర్లు కావచ్చు, తర్వాత మనకు ఉన్నటువంటి మేయర్ గారు కూడా కొత్త ల్యాండ్ కోసం చూస్తామని చెప్పి మాట ఇచ్చారని చెప్పినారు. కాబట్టి తప్పకుండా ఆ ల్యాండ్ సాధించుకున్న దిశలో మనం అందరం కూడా ఆ ప్రయత్నం చేయడం, అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఉందని తెలియజేస్తున్నాను.